అవని తన హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక ఫోటో ఎగిరిపోయి అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటిది అని చెప్పేసైతే ఆ ఫోటోని తిప్పి చూస్తూ ఉంటాడు. ఇంతలో తను అలాగే అవని కలిసి ఉన్న ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటిది, నా మనసులో నువ్వు లేనప్పుడు నీ దగ్గర నా ఫోటో కూడా ఉండకూడదు. అలా ఎప్పటికీ జరగకూడదు అని చెప్పేసైతే చాలా కోపంగా అవనిని చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, మీ మనసులో నేను లేకపోవచ్చు, కానీ నా మనసులో మీరు ఎప్పటికీ అలాగనే ఉంటారు. మీరే నా భర్త కాబట్టి ఎలాగైనా సరే మీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. మీకు నా మీద ప్రేమ లేకపోయినా నాకు మీ మీద ప్రేమ ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా కోపంగా ఆ ఫోటోని చింపేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో పల్లవి అటువైపుగా వచ్చి అదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన అవని మాత్రం, ఏవండి నేను చెప్పేది కాస్త వినండి, కాస్త వింటేనే కదా నా గురించి అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా, అందరినీ మోసం చేసినట్లుగానే నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా, నేను అలా ఎప్పటికీ కానివ్వను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏవండి అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి అక్షయ్ వెళ్ళిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అవని లోపల నుండి బయటకు వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం, ఏంటి లోపల మంచి సీన్ జరిగినట్లుగా ఉందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, నీకు అక్షయ్ బావ గారికి విడాకులు ఇప్పించి అక్షయ్ బావ గారికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, అదే నా టార్గెట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.